వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ మోడల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే గైస్ మనమైతే యూట్యూబ్ ఛానల్కి ఏమేమి థింగ్స్ వాడతామో అవైతే చూపిస్తా. మనం ట్రైపాడ్ అట్లనే లైట్స్ ఏమేమి వాడతామో చూపిస్తాం. లెట్స్ గో గైస్. ఇప్పుడైతే చూపిస్తాం. ఫస్ట్ అయితే మనం పాడే లైట్స్ అన్నమాట. లైట్స్ వచ్చేసి ఫస్ట్ లైట్ వచ్చేసి లైట్ అంటే నేను ట్రైపాడ్ తీసిన అనుకోకండి, ఒక్క నిమిషం. లైట్కి కావాల్సిన థింగ్స్ అన్నీ తీస్తున్నా. ఇది వచ్చేసి ట్రైపాడ్ అనమాట, ఫోన్ ట్రైపాడ్. ఫస్ట్ అయితే ఇంకో పెద్ద ట్రైపాడ్ తీసుకున్నా, అదైతే మిస్ అయింది. ఎన్నో శ్రీశైలమైనప్పుడు అయితే మిస్ అయింది. దాని బదులు ఇంకోటి ట్రైపాడ్ తీసుకున్నా. ఈ ట్రైపాడ్ తీసుకున్న 1 మంత్కే ఇక్కడ బ్రోక్ అయిపోయింది. మళ్ళీ బ్రోక్ అయిన తర్వాత ఇది ఎట్లా మళ్ళీ యూజ్ చేసేది ఎట్లా అని చెప్పేసి దాని బదులు ఇంకో ట్రైపాడ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఆ ట్రైపాడ్ అయితే తర్వాత చూపిస్తా. ఇదైతే ఫిట్టింగ్ లైట్. దీన్ని అయితే వీడియో తీయకుండా కెమెరా ఫిట్టింగ్ అయితే చూపిస్తా. ఇప్పుడైతే ఎట్లా ఫిట్ చేసుకున్నా చూపిస్తా. ఇదైతే క్రాష్ లైట్ అనమాట. క్రాష్ ఉంటుంది లైట్. ఇది వీడియోలోకి పెట్టుకోవచ్చు. నాకైతే వీడియోలోకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి డైరెక్ట్ లైట్ పెట్టేసిన. దీనికి లైట్ అంటే లైట్ ఆబ్జెక్ట్గా. ఈ లైట్ అయితే ఫుల్ అయితే ఘోరంగా వస్తుంది. నైట్ అయితే చూడొచ్చు లైట్ అనేది ఎట్లుందో. లైట్ అయితే ఘోరంగా వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఎండున్నది కాబట్టి అవపడతలేదు. చూడవచ్చు గాయస్, లైట్ అయితే ఇది లైట్ అనమాట. ఆన్ చేసుకుంటే మాత్రం ఫుల్ వస్తుంది. ఇదైతే ఇక్కడ పెట్టేస్తున్నా, అన్నీ ఒకసారి చూపిస్తా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి గాయస్, ఈ ట్రైపాడ్ తర్వాత ఇంకో ట్రైపాడ్ కొన్నా అని చెప్పినా కదా, ఆ ట్రైపాడ్ కూడా చూపించేస్తా. కొంచెం దూరమ్మా, అంత దగ్గరికి దూరమ్మా. నెక్స్ట్ ట్రైపాడ్ వచ్చేసి ఇదన్నమాట. కొత్త ట్రైపాడ్ అనమాట. రీసెంట్గా నాకు ఉన్నాయి. ఇది ఒక్క నిమిషం. దీన్ని అయితే లైక్ సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, వీడియోలోకి యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇంకో లైట్ కూడా వచ్చేసింది చూడవచ్చు. లైట్ కూడా వస్తుంది దీనికి. సేమ్ వీడియోలు చేసుకోవాలనుకుంటే అంటే షార్ట్ వీడియోస్ తీయాలనుకుంటే ఇట్లా, లాంగ్ వీడియోస్ తీయాలనుకుంటే ఇట్లా పెట్టి యూజ్ చేస్తాను నేను. అట్లనే దీనికి దూరం అంటే సేమ్ చిన్న స్టిక్ ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ట్రైపాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ట్రైపాడ్ ఇట్లా పెట్టి ఫోటోస్ అని ఏదో ఒకటి, అంటే నేనైతే వీడియోకే యూజ్ చేస్తా. అట్లనే ఈ దూరం పెట్టి ఈ ఆబ్జెక్ట్ తోటి అయితే చూడవచ్చు. ఈ ఆబ్జెక్ట్ తోటి అయితే వీడియో అయితే పేస్ట్ చేయవచ్చు. సేమ్ ట్రైపాడ్ లాగా యూజ్ అవుతుంది, ప్లస్ వీడియోలకు కూడా యూజ్ అవుతుంది. నేను ఒక్కనే ట్రైపాడ్ పెట్టి చేసుకోవచ్చు, లేకపోతే మా అన్న కూడా తీస్తాడనమాట. ఇప్పుడైతే ఈ ట్రైపాడ్ అయితే దానికి పెట్టి మీకు వ్యూ అయితే చూపిస్తా. ట్రైపాడ్ పెట్టి ఇప్పుడైతే ట్రైపాడ్ అయితే దాని మీద అయితే వీడియో అయితే అవుతుందన్నమాట. నా రెస్ట్ కెమెరా కూడా ఫోన్ కూడా లేదు చూపించడానికి. నెక్స్ట్ ఫోన్ కూడా కొనాలి ఇంకోటి. ఇప్పుడైతే అలా అయితే రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి మైక్ అన్నమాట. చాలామంది మైక్ అయితే వేరే వాడతారు. నేనైతే ఒక మైక్ తీసుకున్నాను అనమాట. ఆ మైక్ వచ్చేసి ఇదే అనమాట, పెద్ద మైక్. ఇదైతే మనం అంటే ఇట్లా పిన్ని చేసుకోనికి రాదు, కానీ డైరెక్ట్ ఇప్పుడు మీకు ఇవరకు చిన్నది క్లిప్ చూపించిన చూడు, అది కూడా మైక్ లెక్క యూజ్ అవుతుంది మీకు. అంటే నాకు సౌండ్ రాకుండా ఇబ్బంది కాకుండా అయితే ఈ వైర్ అయితే కొన్నా చూడొచ్చు. వాడితే ఇంకో ఇది కూడా దీన్ని పెట్టేసుకొని మైక్ లెక్క వాడుకోవచ్చు. నేనైతే ఇదైతే ఆన్ చేసిన. ఒక్క నిమిషం ఆన్ చేస్తున్నా. హలో ఇప్పుడైతే మీకు వినబడుతుంది అనుకుంటా.
మైక్ అయితే దీంతో ఇప్పుడైతే రికార్డ్ అవుతుంది. ఆఫ్ చేసేస్తా. మైక్ ఉండని ఏం కాదు. మైక్ ఓకే నా దగ్గర. ఓకే. ఇదైతే సెకండ్ అంటే ఫస్ట్ మైక్ అయితే ఇది అనమాట. దాని తర్వాత అది దానికి వచ్చింది అనమాట ట్రైపాడ్ మైక్ అయితే. ఇదైతే సింపుల్. ఇది చిన్న కేబుల్ ఇచ్చిండు. నేను ఇది లాంగ్ కేబుల్ కొందాం అనుకుంటున్నా. కొనాలి. లాంగ్ కేబుల్ తీసుకొని సేమ్ టు సేమ్ దీనికి అటాచ్ చేసేసుకొని ఇదైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇదైతే డైవర్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి నేను వాడేదైతే ఇప్పుడైతే అది అంతకుముందుకు ఫస్ట్ ట్రైపాడ్ చూపించినప్పుడు లైటింగ్ అయితే దానికి ఛార్జర్ కేబుల్ అనమాట. ఛార్జర్ కేబుల్ కూడా వచ్చింది. దాని మీద లైట్ పెట్టి పిన్ అప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ అయితే చెప్తున్నా మీకు ఇక్కడ ట్రైపాడ్కి కెమెరా పెట్టి కూడా తీసుకోవచ్చని. సేమ్ టు సేమ్ బటన్ అనమాట. ఇట్లానే వీడియోకి కెమెరాకి రిలీజ్ అవుతుంది అనమాట. ఈ బటన్ చూసుకోవచ్చు. బటన్ అనమాట. ఇది వీడియో కెమెరాకైనా దేనికైనా రిలీజ్ అవుతుంది బటన్స్ అయితే. ఇది బటన్ అనమాట. ఓకేనా, చూడవచ్చు దగ్గర నుంచి. ఆఫ్ అయితే చేసేస్తున్నాం. నెక్స్ట్ ఇవైతే మన కెమెరా ఆబ్జెక్ట్స్ అనమాట. నేను వాడే ఫోన్ వచ్చేసి ఒప్పో 5G అనమాట. అలానే రికార్డ్ అయితే ఇప్పటికీ చేస్తాను నేను. దానిలోనే చేసేసి పెన్ డ్రైవ్ తీసుకొని దానికి రికార్డింగ్ అయితే ల్యాప్టాప్కి అయితే ఎక్కించేస్తాను. నేను వాడే ల్యాప్టాప్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎడిటింగ్కి ఏది యూజ్ చేస్తాను. చాలామంది అడిగే క్వశ్చన్ అదే. నేను యూజ్ చేసేది అయితే ల్యాప్టాప్ HP అనమాట. ఇదైతే ల్యాప్టాప్ HP సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా ల్యాప్టాప్ అయితే. నాకైతే వచ్చేసింది ల్యాప్టాప్ అయితే సెకండ్ హ్యాండ్లో. నేనైతే HP ల్యాప్టాప్ అనమాట తీసుకున్నది. HP అంటే 19 HP ల్యాప్టాప్ అనమాట. దీనిలో ఆబ్జెక్ట్ వచ్చేసి అయితే మంచిగా ఉంది. ఒక నిమిషం. HP ల్యాప్టాప్ చూసుకోవచ్చు. HP ల్యాప్టాప్ మళ్ళీ దీనికి టైపింగ్ చేసుకోనికి ఇబ్బంది అవుతుంది. మౌజ్ మళ్ళీ అంటే వర్క్ అవుతున్నాయి. మౌజ్ ఇంకా టైపింగ్ మంచిగా ఉంది. నాకెందుకో మంచిగా అనిపించేసరికి మళ్ళీ దీనికి మౌజు ఇంకా అంటే టైపింగ్ది కీబోర్డ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కీబోర్డ్ కూడా ఇస్తా. దీనికైతే వైర్ అయితే వచ్చిందనమాట, ఛార్జింగ్ వైర్. పవర్ ఉన్నా లేకపోతే కూడా అది మౌజ్ ఇంకా కీబోర్డ్ తర్వాత ఇస్తా. దీనికి వచ్చేసి వచ్చింది చాలా పెద్దగా వచ్చింది వైర్. మళ్ళీ నేను బ్యాగ్ ఓన్గా తీసుకున్నా. ఇంకా 2 బ్యాగ్ అవి ఇవరకు ఫస్ట్ బ్యాగ్ ఉంది చిన్నది, అది ఇది ఎక్కువ, అది 2 కలిపి 7000 పడ్డది బ్యాగ్ వచ్చేసి నాకు. ఇదైతే వైర్ అనమాట. చాలా పెద్దగా ఉంది వైర్ అయితే. చూడొచ్చు వైర్ అయితే పెద్దగా ఇచ్చిర్రు. దీంట్లో USB 3 పోర్ట్స్ ఇచ్చారు అనమాట. ఇచ్చే 2 పోర్ట్స్ ఇచ్చారు. ప్లస్ ఈ డీజేకి కానీ లేకపోతే సాంగ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. చూడొచ్చు. ఈడైతే ఛార్జింగ్ కేబుల్ అయితే మోడ్ అయితే ఇట్లా వచ్చింది. ఛార్జింగ్ దగ్గర మోడ్ అయితే ఇది ఇట్లా వచ్చింది. సైడ్కి ఇది ఇట్లా పెట్టేసుకుంటే అది పవర్ బ్యాంక్కి పెట్టేసుకుంటే ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ఇది ఈడ అనమాట. నెక్స్ట్ ఈడ ఏదో ఒకటి USB సంథింగ్ పెట్టుకోనికి 3 అని చెప్పిన. ఫస్ట్ 2 ఈడొకటి మొత్తం 3. ఈడ అంటే నేను చెప్పిన కదా సంథింగ్ ఈడైతే మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇదనమాట. నేనైతే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా కానీ మంచి బెస్ట్ అనమాట HP ల్యాప్టాప్ అయితే. నేనైతే ఇది USA నుంచి తెప్పించుకున్నా. అంటే తెప్పించుకోలే, సెకండ్ హ్యాండ్ ఆ నుంచి నాకు వచ్చింది. కానీ మంచిగా ఉంది ల్యాప్టాప్ అయితే. వైర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మౌజ్ అయితే నేను తీసుకున్నది మొన్ననే వచ్చింది. అన్నీ వాడేసిన పేపర్లు.
మౌజ్ అనమాట. మౌజ్ ఒకటి తీసుకున్నా. దీనికి N0425 బ్రాండ్ అయితే మౌజ్. ఇది ఒకటైతే 5000 పడ్డది మౌజ్. మంచిది కంపెనీ, మంచి కంపెనీ పెట్టే తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ అయితే ZEB జీబ్రాస్ కంపెనీ నుంచి అయితే జీబ్రాస్ కంపెనీ నుంచి అయితే నేనైతే తీసుకున్నా. మంచిగా ఉంది, యూజేజ్ అయితే బాగానే ఉంది. చూడొచ్చు, యూజ్ అయితే మంచిగా అవుతుంది. ఇది ఇట్లా అనమాట. దగ్గర తీసుకోండి, కొంచెం దగ్గర తీసుకో. ఇవైతే నా ఐటమ్స్ అన్నమాట. ఇవైతే నేనైతే ఇప్పటికైతే ఇవి యూజ్ చేస్తున్నా. కెమెరాస్ అయితే అంత బడ్జెట్ కూడా లేదు, సెకండ్ హ్యాండ్లో తీసుకుంటా మీరు ఇస్తే. అట్లనే నేను వాడే ఫోన్ అయితే Oppo 15 5G. నెక్స్ట్ వచ్చేసి అంతే ఇక ఈ 5000 పెట్టి 7000 పెట్టి ఇవి 2 బ్యాగ్స్ తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న అప్డేట్స్కి. నెక్స్ట్ ఇది ల్యాప్టాప్కి తీసుకున్నాం. ల్యాప్టాప్కి ఇంకోటి మీకు అట్లనే మీకు ఇంకోటి మీకైతే హోమ్ టూర్ అయితే కూడా చూపిస్తాను అనమాట. హోమ్ టూర్ ఇంకా మనకు ఏంటిది హోమ్ టూర్ కూడా చూపించేసాను అనమాట. ఇంకా మన ఆఫీస్ రూమ్ అవన్నీ కూడా చూపించేసా. ఇవైతే మన ఆబ్జెక్ట్స్ అనమాట. చూసి దగ్గర నుంచి అక్కడి నుంచి ఈ మీరైతే కొనవచ్చు అనమాట. నేనైతే లింక్ అయితే ఇవ్వనమాట. చాలామంది లింక్ అడుగుతారు కానీ నేను లింక్ పెట్టా. ఇప్పుడైతే మనం ఆబ్జెక్ట్స్ అనేవి తీసేసాం.